TV9 న్యూస్ కు స్వాగతం. దౌలతాబాద్ మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాదంశెట్టి భద్రయ్య, ఉమాదేవి మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వర బోధనలు సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బసవేశ్వర ఆలోచనలో చేపట్టే సేవా కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మహాత్మా బసవేశ్వర పేరుతో ప్రజలకు ఉచితంగా రాగి జావా, అంబలి పంపిణీ చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యానికి మేలు చేసే ఈ పానీయం వాహనదారులు, ప్రయాణికులు, గ్రామ ప్రజలకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భద్రయ్య, ఉమాదేవి, బాదంశెట్టి మల్లిక, శివ, సర్పంచ్ అనురాధ రమేష్, ఆదివేణు, వీరసేన, మండల అధ్యక్షులు శేఖర్, అప్ప, లాలు, శివకుమార్, సతీష్, నందం, గొల్లెల్లయ్య, రాజు, నగేష్, శంకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను బదిలీ చేస్తాడు నాదే ఉంది. సందర్భంగా ఇక్కడ మాజీ సర్పంచ్ భద్రయ్య గారు రాగి జావా డొనేట్ చేస్తే అది అందరూ ఉపయోగించుకొని తాగగలరని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పరమ పవిత్రమైన రోజు. మన భారతదేశ స్థితిగతులను మార్చిన ఒక మహాత్ముడు పుట్టినరోజు. దాదాపుగా 900 సంవత్సరములు, అంటే 893 ఏండ్ల కింద ఆయన జన్మించిన ఒక వ్యక్తి. గవర్నమెంట్ అంటే మన భారత ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క మహనీయుని సేవల గురించి, ఈ మహనీయుని బోధనకు ముగ్ధులై భారత పార్లమెంటులో మరియు స్టేట్ గవర్నమెంట్ అధికారపూర్వకంగా ఆ మహనీయుని యొక్క జన్మదినము ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ యొక్క మహనీయుని బసవేశ్వరుని యొక్క మహనీయుని యొక్క స్ఫూర్తి పొంది నేను మాజీ సర్పంచ్గా చిన్న ఉడత భక్తిగా ఒక నెల రోజులు, అంటే దాదాపు 40 రోజులు ప్రజలకు అంబలి అంటే రాగి జావా వితరణ చేస్తా అని చెప్పి నేను ముందుకొచ్చిన ఆ మహనీయుడే నాకు స్ఫూర్తి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞం కొనసాగిస్తా. ఎవరైనా దాతలు ఇచ్చినా వాళ్ళ పేరు ఉపయోగించి దాతల పేరు చెప్పి పోస్తా, లేదంటే నేను పోస్తా. నాకు ప్రమాణము ఆ బసవేశ్వరుని యొక్క స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. 93వ బసవ జయంతి శుభాకాంక్షలు. అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మేము అంబలి కొనసాగిస్తున్నాం, వితరణ జరుగుతుంది.